హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు? ఈరోజు ఇంకొక స్పెషల్ రెసిపీ చేయడానికి రెడీ అయినా? పదండి, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మన రెసిపీ చికెన్ మెజెస్టిక్. ముందుగా చికెన్ని ఇలాగా లాంగ్ పీసెస్గా కట్ చేసుకోవాలి. మా ఆయన అయితే ఈసారి షాప్లోనే ఇలా కట్ చేయించుకొని తీసుకొచ్చారు, సో నాకు పని తప్పింది. సో ఇలాగా కట్ చేసిన పీసెస్ని బాగా వాష్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకోండి. తర్వాత 2 స్పూన్స్ రైస్ ఫ్లోర్, 1 స్పూన్ కార్న్ ఫ్లోర్, కొంచెం బేసన్, 1 ఎగ్ అండ్ సాఫ్ట్నెస్ కోసం కొంచెం కర్డ్ యాడ్ చేసుకోండి. కర్డ్ యాడ్ చేసుకుంటే చికెన్ పీసెస్ బాగా జ్యూసీగా సాఫ్ట్గా ఉంటుంది. తర్వాత ఇక్కడి నుంచి రెసిపీలో మా సాన్వి కూడా జాయిన్ అవుతుంది, తను కూడా మాకు హెల్ప్ చేస్తుంది. సో ఇక్కడి నుంచి రెసిపీ సాన్వి చెప్తుంది. హలో ఫ్రెండ్స్, నేను సాన్వి. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. అన్నట్టు ఫ్రెండ్స్, మా మమ్మీ అత్త నేను లేకపోతే అసలు ఏమైపోతారో నాకు అర్థం కావట్లేదు. వీళ్ళు జింజర్ గార్లిక్ పేస్ట్ ఇంకా పెప్పర్ పౌడర్ వేయడమే మర్చిపోయారు. సో అవి కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని వీటిని కాసేపు మూత పెట్టుకొని వదిలేద్దాం. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ హీట్ చేసుకొని చికెన్ పీసెస్ని పకోడీలాగా గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేసుకుందాము. 2 సైడ్స్ కూడా మంచిగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఫ్రై అయిన చికెన్ని ఇలా పక్కన పెట్టుకోండి. చికెన్ మెజెస్టిక్ రెడీ చేసుకోవటానికి ముందుగా ఇంకొక కడాయిలో 4 స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకొని చాప్డ్ గార్లిక్, స్ప్లిటెడ్ గ్రీన్ చిల్లీ, క్యాష్యూ నట్స్ ఇంకా కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో కొంచెం కర్డ్, సాల్ట్, పసుపు, చిల్లీ పౌడర్, 1/2 స్పూన్ సోయా సాస్ వేసుకోండి. ఇది కొంచెం ఫ్రై అయ్యాక ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ కూడా ఇందులో వేసుకొని 3 to 5 మినిట్స్ బాగా కలుపుకోండి. బాగా కలుపుకున్న తర్వాత మీరు కావాలి అంటే వెనిగర్, కొరియాండర్ పౌడర్ అండ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చు. ఇది ఆప్షనలే. మన వేడి వేడి చికెన్ మెజెస్టిక్ అయితే రెడీ అయిపోయింది. చూడటానికి ఎంత ఎమ్మీగా డెలీషియస్గా ఉంది కదా. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.